శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. 1 ఏప్రిల్ 2026 నుండి 30th ఏప్రిల్ 2026 వరకు కూడా ఇప్పుడు మన మాస ఫలితాలు తెలుసుకున్నాం. వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ముందర గ్రహాల యొక్క స్థితిగతులు తెలుసుకుందాం. వృషభ రాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో కుజ బుధ రాహువులు, అలాగే రవిశని కుజబుధులు మీనంలోనూ, బుధుడు 11వ తారీఖు నుంచి మీకు మీనరాశిలోకి వస్తున్నాడు. అలాగే రవి 14వ తారీఖు నుంచి మేషరాశిలో ఉండడము, బుధుడు కూడా ఉండడము, శుక్రుడు కూడా మేషరాశిలో ఉన్నారు. అంటే బుధ శుక్ర రవులు మేషరాశిలో ఉన్నారు. ఇప్పుడు మనం వృషభ రాశి గురించి ఫలితాలు తెలుసుకుందాం. మీ రాశిలోనే శుక్రుడు ఉండడం వలన చక్కటి రాజయోగాన్ని, అదృష్టాన్ని, ఆనందాన్ని, చదువు అంటే విద్య బాగా రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు తెలివిగా ఉంటారు. ధన ప్రాప్తి కలగడానికి, సినిమా రంగంలో, కళారంగంలో బాగా రాణించడానికి కూడా లగ్నంలో రాహు కూడా ఉండాలి. వాహన యోగము, ఆభరణ ప్రాప్తి, అలాగే వస్తువులు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ధనం విషయంలో కూడా చక్కటి అదృష్టం కలిగి ఉంటారు. మీరు మీ కుటుంబంలో వృద్ధి కలుగుతూనే ఉంటుంది. ధన ప్రాప్తి బాగా కలుగుతూనే ఉంటుంది. విద్యార్థులకి మాత్రము విద్యలో ఆటంకాలు ఎదురవడానికి అవకాశాలు ఉన్నాయి. కేతువు 4వ భావంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. కానీ కష్టపడి చదివేవారికి, కష్టపడి పనిచేసేవారికి అన్నట్టుగా కష్టపడి చదివేవారికి ఖచ్చితంగా మంచి రాజయోగం కలగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కుజుడు, బుధుడు, రాహు 3 గ్రహాలు 4వ భావాన్ని చూడడం వలన, 4వ భావాధిపతి కూడా ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల కూడా మీకు ఖచ్చితంగా విద్య రావడానికి అవకాశాలు చాలా చాలా బాగున్నాయి. విద్యార్థులకు కష్టపడితే చక్కటి విద్య రావడంతో పాటు రైతులకు కూడా అదృష్టం కలగడానికి అవకాశం ఉంది. ధన ప్రాప్తి కలగడానికి కూడా అవకాశం ఉంది. వాహనాలు, గృహసౌఖ్యము మీ ఇంట్లో ఖచ్చితంగా ఈ నెలల్లో కూడా అవకాశం ఉంది. 4th హౌస్ లార్డ్ ఉచ్చస్థితిలో ఉన్నాడు అంటే తల్లిగారికి బాగుండడంతో పాటు ఆరోగ్యంగా మీ మీద ప్రేమబాణాలు ఎక్కువ ఉండడము జరుగుతుంది. అంతేకాకుండా వివాహాది వేడుకలు, వివాహ శుభకార్యాలు ఖచ్చితంగా మీరు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సప్తమాధిపతి కూడా బాగున్నాడు. సప్తమాధిపతి లాభస్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. చక్కటి సంబంధాలు వస్తాయి. అంతేకాకుండా వివాహాలు కాని వాళ్ళకి, వివాహాల్లో కొద్దిగా ఆలస్యం అయిన వాళ్ళకి కూడా వివాహాది వేడుకలు జరగడానికి అవకాశం ఉంది. కానీ చిన్న ప్రాబ్లం ఏంటంటే కుజుడితో కలిసినటువంటి శని కూడా ఉన్నాడు కాబట్టి వివాహాల్లో కొద్దిగా ఎలక్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము, లేకపోతే చిన్న మిస్అండర్స్టాండింగ్స్లు కూడా ఉండడము అవకాశాలు మాత్రం ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వివాహ శుభకార్యాలు చాలా చాలా అద్భుతంగా ఉందండి. భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం కూడా బాగుంది. కొన్ని సందర్భాల్లో మాత్రము భార్యాభర్తల మధ్యలో కూడా విభేదాలు రావడానికి అవకాశం ఉంది. కొన్ని సందర్భాలు అంటే ఏంటి అంటే కుజుడితో కలిసి ఎప్పుడైతే శని ఉంటాడో వాళ్ళ ఆ ప్రభావం వలన భార్యాభర్తల మధ్య విషయంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు, కొద్దిగా ఎడబాటు, దూరంగా ఉండడముకి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఉన్నత విద్య రీత్యా చాలా చాలా బాగుందండి. ఎందుకంటే మీకు భాగ్యాధిపతి ఉండే శనీశ్వరుడు లాభస్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. సో లాభంలో ఉన్న శని ఉండడం వలన ఉన్నతమైన విద్య కోసము విదేశాలు వెళ్ళడము, ముఖ్యంగా డాక్టర్ సంబంధించిన విద్య వస్తుందని మీకు. ఎందుకంటే రాహుతో కలిసిన, కుజుడితో కలిసిన బుధులు కాంబినేషన్ కుంభరాశిలో ఉండడం వలన డాక్టర్స్ విద్య మీకు వస్తుంది. అలాగే మ్యాథమెటిషియన్స్గా కూడా దానికోసం కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ చేయడానికి అవకాశం ఉంది. మాస్టర్స్ ఇన్ లా అది కూడా విదేశాలు వెళ్తారండి. యాక్చువల్గా కుజతో కలిసిన బుధుడు కూడా మీకు చాలా ఎక్కువ అవకాశాలు ఇంజనీరింగ్ విభాగాలు ఉండము, సాఫ్ట్వేర్ విభాగాలు వ్యాపారాలు బాగుండము, ఇవన్నీ జరుగుతాయి. ముఖ్యంగా 9th హౌస్ పర్ఫెక్ట్గా చాలా బాగుంది. అందుకని వ్యాపారాలు ఉంటాయి జరా అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ పరిశ్రమలు, కోల్ రంగము, ఇట్లాగా రంగాల్లో అన్ని రంగాల్లోనూ మీరు ఏ బిజినెస్ చేస్తే ఆ బిజినెస్ శని కారకత్వాలు ఉండే బిజినెస్లు బాగా డెవలప్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా తీర్థయాత్రలు కూడా చేస్తూ పుణ్యక్షేత్ర దర్శనాలు ఖచ్చితంగా చేసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీ ఉన్నతమైన విద్య రీత్యా కోసమే విదేశాలు వెళ్తారు.
తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. ప్రొఫెషనల్గా మీరు థ్రిల్లర్ అంటే కుజుడితో కలిసిన బుధుడితో రాహు ఉన్నారు కాబట్టి డాక్టర్స్గా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి, డాక్టర్స్గా ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచి ఉద్యోగం వచ్చి తీరుతుంది. ఉద్యోగంలో బాగా డబ్బు సంపాదించుకునే అవకాశాలు ఎక్కువ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా చాలా చాలా బాగుంటారు. గురు దృష్టి కూడా ఉంది కాబట్టి. అలాగే కుజ బుధుడు కాంబినేషన్ వల్ల కూడా ఇంజనీరింగ్లో అంటే ఇంజనీర్స్ అని చెప్పచ్చు. ఇంజనీర్స్ విభాగాల్లో ఉన్న వారికి ప్రమోషన్స్ రావడము. ఇంకా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, కొత్తగా మీరు సివిల్ సర్వీసెస్ రాస్తున్నారు, గవర్నమెంట్ సంబంధించిన వాటిలో రాస్తున్నారు, ఇంజనీరింగ్ వాటిలో ఉంటారు, మీరు వైద్య విద్యలో కూడా ఉంటారు, వైద్య విద్య అభ్యసించి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ చెప్పేది ఖచ్చితంగా మంచి విద్య వస్తుంది. సివిల్ సర్వీసెస్ రాస్తే సివిల్ సర్వీసెస్లో కూడా మీరు గోల్ రీచ్ అవుతారు. గ్రూప్ సర్వీసెస్లో కూడా మీరు బాగా, గ్రూప్స్ అంటే మీకు తెలుసు కదా, గవర్నమెంట్ సంబంధించిన వాటిలో కూడా మీరు బాగా రాణించడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ చేసే వాళ్ళకు కూడా వాళ్ళ వ్యాపారాలు దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. ముఖ్యంగా శని కారకత్వాల్లో అంటే ఐరన్ అంటారు కదా, ఐటన్ వాటిలోనూ కోలు, పెట్రోలియం వీటిలో కూడా మంచి ధనం సంపాదించి తీరుతారు. ఇంకా లాభస్థానంలో చూసుకుంటే మీరు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో విపరీతమైన లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలంటే, రాజకీయ రంగంలో ఉన్నవారికి, పాలిటిక్స్ రంగంలో ఉన్నవారికి ఖచ్చితంగా మంచి జరుగుతుందండి. వాళ్ళు రాజకీయ రంగంలో బాగా ఒక వెలుగుతారంటారు చూసారా, ప్రజాభిమానం, ప్రజాదరణ ఇవన్నీ కలగడానికి అవకాశాలు ఉన్నాయి. 4 గ్రహాలు ప్రభావము, అలాగే శని, రవి, కుజులు లాభస్థానంలో ఉండడం వల్ల విపరీతమైన రాజయోగం ఉంటుంది. మీకు రాజకీయ రంగంలో కూడా ఎదుగుతారు, వ్యాపార రంగంలో లాభాలు సంపాదిస్తారు, సినిమా పరిశ్రమల్లోనూ, టెలివిజన్ రంగ పరిశ్రమలోనూ కూడా లాభాలు వచ్చి తీరుతాయి. మీ ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో లాభాలు వస్తాయి. అంతేకాకుండా 12వ భావంలో మీకు బుధాదిత్య యోగం ఉంది కాబట్టి బుధాదిత్య యోగం ఉండడం వల్ల, శుక్రుడు కూడా 12వ భావంలో ఉండడం వల్ల కూడా రీజన్ ఏంటంటే విదేశాలకు వెళ్ళడము, బాగా ధనం ఖర్చు పెట్టడము, దైవ దర్శనాల కోసము ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడము, దైవ దర్శనాలు జరగడము, మీకు సన్మానాలు కూడా జరగడానికి ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ నెలలో పరిష్కార మార్గాలు చిన్న చెప్పుకుందామండి. వృషభ రాశి వారికి పరిష్కార మార్గాలు ఏంటంటే అమ్మవారి యొక్క పూజలు. అమ్మవారిని ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు వచ్చి తీరుతాయి. అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారిని కూడా పూజించడం వలన త్వరగా మీకు ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ అధికమైనటువంటి లాభాలు, అలాగే ఉన్నతంగా ఉద్యోగాలు రావడాలు జరుగుతుంది. కుజుడు కూడా పూజించడం వలన, కుజుడు ప్రభావం కూడా ఉంది కదా, కుజు శని కాంబినేషన్ తప్పు కదా, బ్లడ్ని ఒంటి మీద బ్లడ్ కలిగించేట్ చేస్తుంటారు, అగ్ని వల్ల ప్రమాదాలు కలిగించేట్ చేస్తుంటారు, అలాగే రోడ్డు ప్రమాదాలు చేయడం కూడా శని కుజుల కాంబినేషన్ వలన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వలన త్వరగా వివాహాలు అవ్వడము, భార్యాభర్తలు కలిసి ఉండడము, దాంపత్య జీవితంలో అద్భుతంగా రాణించడానికి ఎక్కువ అవకాశాలు కుజుడు వలన ఉంటాయి. సో కుజు శుక్రులు కాంబినేషన్ అమ్మవారిని పూజించడం వలన, సుబ్రహ్మణ్య స్వామివారిని పూజించడం వల్ల కూడా వివాహాది వేడుకలు అద్భుతంగా ఉంటాయి. ఇంతకుముందు విడిపోయిన భార్యాభర్తలు ఎవరంటే వాళ్ళు కలవడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీకు ఏమైనా యాస్ట్రాలజికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్, సందేహాలు వస్తే మీరు నన్ను సందర్శించవచ్చండి. ఆది యాస్ట్రాలజీ నుంచి నేను మాట్లాడుతున్నా. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మీ వ్యక్తిగత జాతకాలు మీరు నాకు కావాలనుకుంటే నాకు డీటెయిల్స్ పంపించండి. తప్పకుండా పరిష్కార మార్గాలు, తప్పకుండా ఏ టైంలో మ్యారేజ్ అవుతుంది, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, అసలు చిల్డ్రన్ పుడతారా, చిల్డ్రన్ ఎలా ఉంటారు, మీకు అన్ని డీటెయిల్స్ కూడా అందులో ఉంటాయి. అంతేకాకుండా నేను మన వాస్తు సంబంధించిన వాటిలో కూడా ఉన్నానండి. మీకు ఏమైనా వాస్తు సంబంధించిన విషయాల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమైనటువంటి అనుమానాలు ఉన్నా నాకు ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను.